ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, కీర్తనల గ్రంథం 128 2వ వచనంలో నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. దేవుడేమో మన కష్టార్జితం మన చేతిలో ఉండాలని, మన కష్టార్జితం మనం అనుభవించాలని ఆలోచిస్తుంటే, దుష్టుడైన అపవాది మన కష్టార్జితం వ్యర్థమైపోవాలని ఆలోచిస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మన కష్టార్జితం ఏదైతే మీరు చేతులతో కష్టపడుతున్నారో, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది సేవా పరిచర్య అయినా, మరి ఎందులో మీరు కష్టపడుతున్నా మీ కష్టార్జితం మీకు ఉండాలి. అది మీకు నిలబడాలి, మీ కుటుంబంలో నిలబడాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉండేవాడు. అతడు మొదట కొద్దివాడట, అంటే కొద్దిగా అభివృద్ధి ఉండేది, ఎక్కువగా ఆయన అనుకున్నవన్నీ లేవు. తుదను మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలాగా? దేవుడైన ప్రభువు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించుట చేత అతను ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడంట. ఆ గొప్పతనాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ దీవెనని ఎలా పొందగలిగాడు అంటే, అతని చేతుల కష్టార్జితాన్ని, చేతులతో ఏదైతే కష్టపడుతున్నాడో దాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. కనుక అతడు పనులన్నిటిలో కూడా సఫలుడయ్యాడు. తను చేసే పనులన్నీ సఫలం అవ్వడమే కాకుండా తద్వారా అభివృద్ధి పొంది, మేలు పొంది ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, పిల్లలు చదువుతున్న చదువుల్లోనూ, అలాగే మీరు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, మీరు చేసే కష్టం, మీ చేతులతో కష్టపడుతూ ఉంటారే, అది దీవెనకరంగా మారడానికి దేవుని ఆశీర్వాదం కావాలి. చాలామంది చాలా కష్టపడతారు, చాలా సంపాదిస్తారు. ఒక చేతితో తెచ్చుకుని మరో చేతిలో పోగొట్టుకుంటున్నారు. ఈ చేతిలో వస్తుంది, ఈ చేతిలో పోతుందండి అంటారు. వచ్చిందంతా పోగొట్టుకుంటూనే ఉన్నాం. కష్టపడిందంతా వస్తుంది కానీ మా చేతిలో మిగలడం లేదు, అది నిలవట్లేదు, ఒంటికి పట్టట్లేదు, ఇంటికి పట్టట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. భక్తుడైనటువంటి ఇస్సాకు ఆ సంవత్సరమున పొలము దున్ని విత్తనం నాటి నూరంతలుగా ఫలించాడు. అతని ప్రయత్నాన్ని దేవుడు ఫలింపచేశాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో అంతగా అతను అభివృద్ధి పొందడానికి, నూరంతల ఫలం పొందడానికి అతను పొలం దున్నాడు, విత్తనాలు పెట్టాడు, నీళ్లు కట్టాడు. అంటే తన ప్రయత్నం తను చేసి మిగిలిన భారాన్ని దేవుని మీద మోపాడు. ప్రయత్నం మనం చేసి మన భారాన్ని దేవుని మీద మోపుదాం. మోపినప్పుడు దేవుడు తగిన సమయమందు మీ ప్రతి అవసరం తీర్చగల శక్తిమంతుడు. మీ గృహాల్లో, మీ జీవితాల్లో, మీ పిల్లల విషయంలో మీరు పడే కష్టార్జితము మీకు అది స్థిరమగునుగాక, అది మీకు నిలబడునుగాక. ఆమేన్. మీరు కష్టపడిన కష్టార్జితం వ్యర్థమైపోకుండా, లోకుల పాలు కాకుండా, రోడ్డు పాలు కాకుండా, అప్పుల పాలు కాకుండా, రోగాల పాలు, హాస్పిటల్ పాలు కాకుండా అది మీకు ఉండాలి, అది నిలబడాలి, మీ కుటుంబంలో ఉండాలనేదే దేవుని చిత్తం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పాడుకుందాం. యేసు రక్తమే జయం. లేనివి ఉన్నట్టుగా పిలవగల నా దేవుడు, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, మీ కష్టార్జితం మీకు స్థిరపడే విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆయన ఆజ్ఞలకు లోబడండి. కీర్తన గ్రంథం 128 అంతా చదవండి. ఆ వాక్యంలోని సారాంశాన్ని గ్రహించండి. మన ప్రయత్నంతో పాటు దేవుని దీవెన కలవాలి. చూడండి, టీయో కాఫీయో చేస్తారు. టీ అంటాం, కానీ టీలో ఏమేమి కలిసాయి? దానిలో పాలు కలిసి ఉండొచ్చు, నీళ్ళు కలిసి ఉండొచ్చు, టీ పొడి కలిసి ఉండొచ్చు, అలాగే పంచదార, యాలుక్కాయలు కలిసి ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే టీ అవుతుంది. కాఫీ అంటాం, కాఫీ అనగానే నీళ్ళు, పాలు, కాఫీ పౌడర్, చక్కెర ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే కాఫీ అన్నాం. దేవుని దీవెన అంటున్నాం కదా, దేవుని దీవెనలో అన్నీ ఉండాలి. మీరు ప్రయత్నించడం, ప్రభువు మీ ప్రయత్నాన్ని దీవించడం, ఫలింపచేయడం, తద్వారా మీరు అభివృద్ధి పొందడం, ఆశీర్వదించబడడం, ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు ముందుకు సాగిపోండి. మీ చేతుల కష్టార్జితం మీకు నిలబడులాగున, మీ కుటుంబంలో నిలిచి ఉండులాగున, అది అభివృద్ధి పొందులాగున ప్రభు అయిన దేవుడు మీ కష్టార్జితాన్ని మీకు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, మీ నామంలో ఏకీభవించి ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు, అవునయ్యా, నీ యందు భయభక్తి కలిగిన వాడు ఎలా దీవించబడతారో, ఏ విధంగా వారు ఫలం పొందుకుంటారో, వారి పిల్లలు ఏ విధంగా ఉంటారో, వారి కుటుంబం ఎలా దీవించబడుతుందో, వారి కష్టార్జితం ఎలా మీరు దీవించబోతున్నారో అద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియపరిచారు. ఈరోజు మరొకసారి నాయనా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో జయము దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, మా కష్టార్జితము లోకం పాలు కాకుండా, రోగాల పాలు కాకుండా, వ్యర్థమైపోకుండా దాన్ని స్థిరపరచమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్న, ప్రభువా సీరియస్ కండిషన్తో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో, ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి, ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగున మీరు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జితం మాకు స్థిరపరిచి, మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది. ప్రార్థన నిన్ను పాపానికి దూరం చేస్తుంది. ప్రార్థన నిన్ను ఫలింపచేస్తుంది. ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బ్రతికేలా చేస్తుంది. ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థన నిన్ను పాపులను రక్షణలోనికి తెచ్చేలా చేస్తుంది. ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. మీరు విన్నాక ఆమెను చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని కృప, సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.